విశ్వనాథ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంటిని కూల్చేసే టైమొస్తుంది అని. ఇక హ్మ్. సత్య అయితే ఇదంతా జరగకుండా ఆపడానికి ప్రయత్నిద్దాం నాన్న అని చెప్పేసయితే మాట్లాడుతూ ఉంటుంది. మీరు కొంచెం కంగారు పడకండి. వాడిని అడుగుదాం కొంచెం టైం అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అవసరం లేదు వదిన అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి సత్య అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే, అవును వదిన మా నాన్న మనకి కొత్త బంగ్లా ఇస్తామని చెప్పాడు. అది చెప్పాడు అంటే ఖచ్చితంగా మా నాన్న మనకి ఇస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనగానే "నువ్వు ఆ మాటలు నమ్మేసావా?" అని చెప్పేసి అంటూ ఉంటుంది సత్య. "ఏం మాట్లాడుతున్నావు వదిన? మా బాబు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు" అనేత అంటూ ఉంటుంది. "అది అబద్ధం" అని చెప్పేసి అంటూ ఉంటుంది. మా బాపు మాటిచ్చాడంటే అబద్ధం అంటావేంటి సత్య" అని చెప్పేసి అంటూ ఉంటాడు క్రిష్. "అవును అయితే క్రిష్ ఒకటి అబ్జర్వ్ చెయి. నువ్వు ఈ ఇంటికి ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు ఎందుకు వచ్చాయో నువ్వు ఒకసారి ఆలోచించు అని చెప్పేసి సత్య అయితే అంటూ ఉంటుంది క్రిష్‌తో. ఇదంతా మీ నాన్న చేస్తున్న నాటకం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి క్రిష్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు వదిన అని చెప్పేసి అయితే అలా వదినైతే అలా చూస్తూ ఉంటుంది. అవును ఇదంతా మామయ్య చేశాడు అనే టైంలో మహాదేవయ్య అయితే కొత్త ఇంటి పత్రాలు పట్టుకొని సత్య వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూసి సత్య షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మామయ్య నిజంగా ఇల్లు కొనేసి ఏం చేయాలనుకుంటున్నారు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక క్రిష్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఆ టైంలో మహాదేవయ్య ఇంటి పత్రాలు తీసుకురావడంతో సత్య ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. ఇక చాలా కోపంగా మహాదేవయ్య కాసేపు చూస్తూ ఉంటుంది. మహాదేవయ్య అయితే సత్య కాసి చూసి నవ్వుకుంటూ అలా పత్రాలైతే ఇస్తూ ఉంటాడు.